ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణల కేంద్రంగా మార్చే క్రమంలో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సంయుక్తంగా కలిసి పనిచేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో యువత యొక్క సృజనాత్మక ఆలోచనలను వాటిని అందిపుచ్చుకొని వారిని ఒక రైట్ పాత్లో తీసుకెళ్లి వాటిని ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఈ ఆర్టీఐహెచ్ ఎంతగానో కృషి చేస్తుంది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ అలాగే ఆర్టీఐహెచ్ సిఇఓ దాత్రి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఎస్టాబ్లిష్ చేసి 4 months దాటిపోయింది. ఏంటి ఒక ప్రోగ్రెస్ ఏంటి, అసలు ఏం మనం అచీవ్ చేసాం ఇప్పటివరకు? రతన్ టాటా ఇన్నోవేషన్ అనేది మన సీఎం సార్ విజన్ నుంచి 1 family 1 entrepreneur మాకున్న మిషన్ స్టేట్మెంట్. దాని ప్రకారమే మేము ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నాము 5 సంవత్సరాలకి 20,000 స్టార్టప్స్ 1 lakh జాబ్స్ క్రియేట్ చేయాలనేది. సో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి మనం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ ఈ రెండింటిని ప్రమోట్ చేయడానికి ఇది ఉంది. దీంట్లో మోస్ట్ యూనిక్ థింగ్ ఏంటంటే చాలా స్టేట్స్లో వాళ్ళ స్టేట్ క్యాపిటల్లో కానివ్వండి ఒక్క దగ్గరే స్టార్టప్స్ని ప్రమోట్ చేయడం అలాంటి యాక్టివిటీస్ జరిగినాయి. బట్ దీంట్లో ఇంతవరకు ఎక్కడ కంట్రీలో ఎక్కడ లేననే విధంలో హబ్ అండ్ స్పోక్ మోడల్లో దీన్ని చేస్తున్నారు. మనము ఇన్నోవేషన్ కానివ్వండి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ సక్సెస్ చేయాలంటే ఇంతమంది స్టేక్ హోల్డర్స్ ఒక దగ్గరికి రావాలి. కార్పొరేట్, అకాడమియా, ఆంటర్‌ప్రెన్యూర్స్, స్టూడెంట్స్, గవర్నమెంట్. సో దానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట ఆర్టీఐహెచ్. ఈ 2 థింగ్స్ డిఫరెన్షియేటింగ్ ఆస్పెక్ట్స్. రాజమండ్రి స్పోక్లో అగ్రిటెక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని పెట్టాము. నిన్ననే మనం వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీతో ఎంఓయూ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆస్ట్రేలియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళిద్దరి సమక్షంలో నిన్ననే ఢిల్లీలో ఈ ఎంఓయూ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ రాజమండ్రిలో అగ్రిటెక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే మన వ్యవసాయానికి సంబంధించిన సెక్టర్స్ అన్ని ఇట్లా ఒక 10 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టార్ట్ చేస్తాము. వైజాగ్లో ఏఐ ఉంది, మన అమరావతిలో ఏవిసిజిఎక్స్ఆర్ అంటే యానిమేషన్, విఎఫ్ఎక్స్, కామిక్స్ అండ్ గ్రాఫిక్స్ ఇప్పుడు బాగా నడుస్తున్న సెక్టర్స్. ఇట్లాంటి చాలా ప్రోగ్రామ్స్ అనేది మనం ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. ఏ ప్రాజెక్టులు మనము లాంచ్ చేసాము, ఏ ప్రాజెక్ట్స్ ఇంకా పైప్ లైన్లో ఉన్నాయి? ఈ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, వాళ్ళ సంబంధించి ఎలాంటి సపోర్ట్ మనం ఇవ్వగలిగాం? సో ఆ ఐడియా నుంచి ఇంకా పెద్ద స్టార్ట్అప్ అంటే ఏంటి, యూనికార్న్స్, సూనికార్న్స్ అంటాం కదా, more than $1 billion. సో అంతవరకు వెళ్ళే వరకు కూడా మన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి ప్రతి ఒక్క స్టేజ్లో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలనేది కోర్ కాన్సెప్ట్. ఈ స్పార్క్ ఎక్స్ప్లోరేషన్ దాంట్లో ఏం చేస్తామంటే, ఇప్పుడు మీరు ఒక ఐడియాతో వస్తే మీతో మెంటర్స్, స్పెషలిస్ట్ కూర్చుంటారు, మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు మీ ఐడియా కరెక్టా కాదా. దాన్ని వ్యాలిడేషన్ అంటారు అనమాట. చాలాసార్లు ఏం చేస్తామంటే మనకి ఐడియా ఉంటుంది కానీ దానికి మార్కెట్ ఉందా లేదా, ఒక ప్రాబ్లమ్ని పట్టుకొని సాల్వ్ చేయాలి. మనకు ఐడియా ఉంది అని చెప్పేసి మనం కంపెనీ పెట్టొద్దు అనమాట. సో ఆ ఐడియాని వ్యాలిడేట్ చేసుకోవడము, కన్జ్యూమర్ మార్కెట్ ఉందా లేదా, మన కస్టమర్ ఎవరు, మీరు బిజినెస్ మోడల్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, అట్లా షార్ట్ బూట్ క్యాంప్లో నేర్పించేస్తారు. అది ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాం కదా, అది కూడా చేసుకొని వస్తారు. ఆ స్టేజ్లో ఉన్న పిల్లలకి, ఆ స్టేజ్లో ఉన్న స్టార్టప్స్, ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి మనం లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఫ్యూచర్ ఫౌండర్స్. ఇది ఆల్రెడీ మనం నవంబర్లో లాంచ్ చేసుకున్నాం అనమాట. దాన్ని ఏమంటామంటే ఇట్స్ డిస్కవరీ. ఆ 45 daysలో మొత్తము అసలు బిజినెస్ ఎలా రన్ చేయాలి, వాళ్ళకి కావాల్సిందన్నీ నేర్పిస్తారు. స్టార్టప్స్ సక్సెస్ఫుల్గా రన్ చేసిన ఫౌండర్స్తో మాట్లాడిస్తాము. వాళ్ళ ఐడియా ఉన్న సెక్టర్ ప్రకారం వాళ్ళకి ఒక మెంటర్ని కూడా ఇచ్చేస్తాం అనమాట. సో వాళ్ళని మొత్తం దాంట్లో రిఫైన్ చేసి ఎండ్ ఆఫ్ ద 45 days అయ్యేసరికి వాళ్ళ దగ్గర ఒక పిచ్ డెక్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క స్టార్టప్ వాళ్ళ ఐడియా ఏంది, వాళ్ళ సొల్యూషన్ ఏంది, బిజినెస్ మోడల్ ఏంది, అసలు ఎంత ఫండింగ్ కావాలి, ఫైనాన్షియల్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ క్లియర్గా చెప్పగలగాలి. అప్పుడే కదా ఇన్వెస్టర్స్ సీడ్ క్యాపిటల్ ఇచ్చేది, వాళ్ళ బిజినెస్ రన్ చేసుకోగలిగేది. సో ఎండ్ ఆఫ్ ద 45 days లోపు వాళ్ళకి ఇవన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట కాన్సెప్ట్స్. అది అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా అయిపోయింది, ఐడియా అంతా సరిగ్గానే ఉంది, వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్రోడక్ట్ ఉంది. వాళ్ళని ఎట్లా మనం కంపెనీ స్కేల్ చేయించాలి, దాని కాన్సెప్ట్ క్యాటలిస్ట్. సో అది ఇప్పుడు డిసెంబర్లో లాంచ్ చేస్తాం. ఇది చాలా ప్రెస్టీజియస్గా చేస్తున్నాం. ఆల్ ద 5 స్పోక్స్ ప్లస్ హబ్లో కూడా లాంచ్ చేస్తాము. అది 4 months ఉంటుంది అన్నమాట, కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది. వాళ్ళకి మనం ఖచ్చితంగా ఫండింగ్ తెప్పించడానికి, వాళ్ళు ఇప్పుడు సపోజ్ 10,000 రెవెన్యూ చేస్తూ వచ్చారనుకోండి, 10 ఇంతలు దాన్ని ఎట్లా పెంచాలి, ఆ టార్గెట్ పెట్టుకొని ఆ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తాము. ఓన్లీ 40 స్టార్టప్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ పైన వర్క్ చేసి మన ఏపీకి హీరో స్టార్టప్స్ వాళ్ళు తయారయ్యేటట్టు ఎన్షూర్ చేసుకోవడం దాని ఆబ్జెక్టివ్. ఒక ఫ్లిప్కార్ట్ తయారు చేయాలనో, ఒక ఓలా తయారు చేయాలనో ప్రతి ఒక్క ఆంటర్‌ప్రెన్యూర్కి ఉంటుంది. సో అంత లెవెల్లో స్కేల్ చేయాలంటే దాన్ని వెలాసిటీ ల్యాబ్స్, యాక్సిలరేషన్ అంటాం అనమాట. కంపెనీ మంచిగా ట్రాక్లో ఉంది, దాన్ని యాక్సిలరేట్ చేయడానికి. సో అది నెక్స్ట్ ఇయర్ చేస్తాం. అది ఇంకా హైలీ కాంపిటేటివ్ ఉంటుంది. ఈ ఆర్టీఐహెచ్ ప్రోగ్రామ్స్లో ఎంఎస్ఎంఈ సంబంధించిన కార్పొరేషన్ కానీ ఆ విభాగాన్ని ఎట్లా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం,
వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఎలా మన ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్తున్నాం ఏంటి అసలు? ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈ, ఐటీ ముగ్గురు డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తున్నాము. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కూడా దాంట్లో సెంట్రల్ వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ స్కీమ్ ఒకటి ఉంది, ర్యాంప్ అని చెప్పి. ర్యాంప్ ద్వారా కూడా మనము రకరకాల ప్రోగ్రామ్స్ ఎంఎస్ఎంఈకి చేస్తున్నాము. అండ్ ఆర్టీఐహెచ్లో కూడా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది ఎంఎస్ఎంఈకి మాత్రమే, రైజ్ అప్ ఎంఎస్ఎంఈ అని చెప్పి. దాంట్లో మనం 2 థింగ్స్ చేస్తున్నాము. ఒకటి ఏంటంటే ఎంఎస్ఎంఈస్ కూడా స్టార్ట్అప్ కింద రిజిస్టర్ అయితే వాళ్ళకి స్టార్ట్అప్కి వచ్చే బెనిఫిట్స్ అన్నీ వస్తాయన్నమాట. అదొకటి చేపిస్తున్నాము. సెకండ్ది, ఇప్పుడు ఒక ఎంఎస్ఎంఈ వస్తారు మన దగ్గరికి, వాళ్ళకి మనం వాల్యూ యాడ్ చేయాలన్నమాట. వాళ్ళ డిజైనింగ్ ఎట్లా ఉంది, వాళ్ళ ప్యాకేజింగ్ ఎట్లా ఉంది, వాళ్ళ బ్రాండింగ్ ఎలా ఉంది, లోగో క్రియేషన్, వెబ్సైట్, మన ఈ కామర్స్ వెబ్సైట్లో ఆన్బోర్డ్ ఎలా చేయించాలి, ఫైనాన్షియల్ పేమెంట్స్ ఆన్లైన్ ఎట్లా చేయించాలి, ఇట్లాంటి వాల్యూ యాడ్ సర్వీసెస్ అన్నీ ఇచ్చి స్మాల్ బిజినెసెస్, మైక్రో బిజినెసెస్కి మనం హ్యాండ్ హోల్డ్ చేస్తాం అనమాట. అది రైజ్ అప్ ఎంఎస్ఎంఈ అనే ప్రోగ్రామ్. ఐఐటి మద్రాస్, విఐటి, ఎస్ఆర్ఎం అందరూ. సో ప్రతి వారము వాళ్ళతోని ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ క్లినిక్స్ పెట్టిస్తాం. అంటే వాళ్ళ దగ్గర రెడీగా ఉన్న రీసెర్చ్ని వాళ్ళు ఆర్టీఐహెచ్కి వచ్చి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి డిస్ప్లే చేస్తారు. ఇప్పుడు ఆ రీసెర్చ్ని తీసుకొని కంపెనీ కట్టాలనుకున్న ప్రతి ఒక్కరికి అది ఓపెన్గా మనం అక్కడ చెప్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దే కెన్ టేక్ ఇట్ అప్, దాన్ని కమర్షియలైజ్ చేయడానికి. మన కాలేజెస్ వీటిల్లో చాలా ఎగ్జిబిట్స్ అని కూడా పిల్లలు తయారు చేస్తుంటారు. ప్రోటోటైప్ మంచి మంచి ఆలోచనలు కూడా వస్తున్నాయి. సో ప్రోటోటైప్ పరిధిలోనో లేకపోతే ఇంకొద్ది డెవలప్ చేసే మాత్రం ఆగిపోతుంది తప్ప అవి స్కేల్ అప్ చేయడం కానీ లేకపోతే ఒక పూర్తి స్థాయిగా పబ్లిక్ యూటిలైజ్ చేసేటువంటి ప్రోడక్ట్గా తీసుకురావడంలో ఫెయిల్ అవుతున్నారు. సో ఎక్కడ గ్యాప్ ఉంది? మనం ఇనిషియేషన్ దానిపైన ఇనిషియేట్ కానీ లేకపోతే మన ఫోకస్ ఏమైనా ఉంటుందా దాని మీద? ఎపిక్ అనేది ఒకటి ఆర్టీఐహెచ్ ద్వారా మనం మొదలు పెడుతున్నాం. అంటే అడ్వాన్స్డ్ ప్రోటోటైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అనమాట. దాంట్లో ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఉంటుంది ప్రోటోటైపింగ్ చేసుకోవడానికి, మేకర్స్ ల్యాబ్ చేసుకోవడానికి. అండ్ ప్రతి వాళ్ళు అక్కడ ల్యాబ్కే రావాలని లేదు, ఆన్లైన్లో ప్రోటోటైపింగ్ యాజ్ అ సర్వీస్ అంటాం. జస్ట్ లైక్ మీరు ఎట్లా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటారు, అలానే మీ ప్రోటోటైప్ విత్ డిజైన్ మెటీరియల్ అంతా ఇస్తే ప్రోటోటైప్ రెడీ అయ్యి వస్తుంది. అదొకటి మనం స్టార్ట్ చేస్తున్నాం. ప్రోటోటైప్ చేస్తారు పిల్లలు కాలేజ్ లో ఉన్నప్పుడు, దే షో ఇంట్రెస్ట్ ఇవన్నీ చేయడానికి. కానీ ఆ తర్వాత ఎక్కడనూ ముందుకు వెళ్ళలేకపోతారు. ఎందుకంటే కాలేజ్ అయిపోయినాక మేము వెళ్ళి జాబ్ కి కూర్చుంటాం అనకుండా మేమే 10 మందికి జాబ్ ఇస్తాం. ఈ కాన్ఫిడెన్స్ మన స్టూడెంట్స్ లో రావాలి, అలాంటి ఒక ఆస్పిరేషన్ వాళ్ళలో రావాలంటే ముందే వాళ్ళని మనం పట్టుకోవాలి కాలేజ్ లో ఉన్నప్పుడే. సో వాళ్ళ కోసం ఇన్నోట్రైవ్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశామన్నమాట. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది ఆర్టీహెచ్ అక్రెడిటెడ్ ఈసెల్స్ అండి. మొత్తం ఏపీ స్టేట్లో ఉన్న కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నిట్లో కూడా ఆంటర్ప్రెన్యూర్షిప్ సెల్స్, వాటిని యాక్టివేట్ చేయాలి ప్రతి ఒక్క కాలేజ్లో. దానికి ఆర్టీహెచ్ ద్వారా మేము సపోర్ట్ ఇస్తాం ప్రతి యూనివర్సిటీకి కానివ్వండి, కాలేజ్లో. అండ్ ఇయర్ అంతా ఆంటర్ప్రెన్యూర్షిప్ రిలేటెడ్ యాక్టివిటీ అనేది కాలేజెస్లో జరుగుతూనే ఉండాలి. జరుగుతున్న కొద్దీ పిల్లలకి చాలా మందికి అవేర్నెస్ ఉండకపోవచ్చు, అవేర్నెస్ ఉన్నా ఎక్కడికి వెళ్ళాలో ఫస్ట్ తెలియకపోవచ్చు. సో విత్ ఇన్ కాలేజ్ మనం ఇన్కార్పొరేట్ చేసుకుంటే అవేర్నెస్ వస్తుంది, చూస్తున్న కొద్దీ వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ దీన్ని కెరియర్ ఆప్షన్ లాగా తీసుకోవడానికి వాళ్ళకి ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. అదొకటి లాంచ్ చేసాము. దీంట్లో ఫస్ట్ మేము చేయబోతుంది ఏంటంటే ఆల్ ద కాలేజ్ లెవెల్స్లో ఇన్నోవేషన్ ఛాలెంజ్ పెడతాము. వాళ్ళ నుంచి ఫిల్టర్ అవుట్ అయిన వాళ్ళలో ఈ 5 స్పోక్ లెవెల్స్లో ఇన్నోవేషన్ ఛాలెంజ్ చేసి స్టేట్ లెవెల్లో చేస్తాం. మార్చ్ లోపు ఇది ఫినిష్ చేస్తాము. విద్యార్థులకు కావచ్చు, లేకపోతే కొత్తగా ఒక తీసుకొస్తారు, వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎట్లా మనం చేయబోతున్నాం, లేకపోతే మనం బ్యాంక్ టైప్ చేసి ఎట్లా చేస్తున్నామా? ఇంట్లో మన సొంత డబ్బులు కొంత పెట్టేస్తాము, బూట్ స్ట్రాపింగ్ అంటాము. సొంత డబ్బులు కొంత పెట్టి కొంచెం చేస్తాము. అది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ దగ్గర కొంచెం తీసుకుంటాము. నెక్స్ట్ ఇది సీడ్ రౌండ్ బూట్ స్ట్రాపింగ్ అయిపోయిన తర్వాత ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి ఎర్లీ స్టేజ్ స్టార్ట్అప్ జస్ట్ ఫ్రెష్గా ఉన్న దాంట్లో చేస్తారు, వాళ్ళు ఉంటారు. దాని తర్వాత సీడ్ ఫండింగ్, సిరీస్ A, B అట్లా వెళ్తూ ఉంటుంది ముందుకి. సో వీటన్నిటి కోసం మనం ఏం చేస్తున్నామంటే లోన్స్, మన ప్రతి ఒక్క ఆర్టీఐహెచ్ లొకేషన్కి ఒక బ్యాంకింగ్ పార్ట్నర్ ఉన్నారు, వారి ద్వారా క్రెడిట్ ఫెసిలిటీస్ ఇప్పిస్తాము, లోన్స్ ఇప్పిస్తాము. లేదు కొలాటరల్ లేదు, మేము లోన్ తీసుకోము అనుకుంటే మనం ఇంకొకటి ఏం చేసామంటే సన్ రైజ్ కనెక్ట్స్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా ఆర్టీఐహెచ్ ద్వారా లాంచ్ చేసాం. ఇదేంటంటే మన అందరికి తెలిసిందే, మన తెలుగు డయాస్పోరా, తెలుగు విదేశాలకు వెళ్ళిన తెలుగు వారు ఎంతమంది ఉన్నారు, ఎన్ఆర్ఐస్. సో వాళ్ళందరినీ ట్యాప్ చేసుకోవడానికి సన్ రైజ్ కనెక్ట్స్ అనేది చేసామన్నమాట. వేరే దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళు ఇద్దరు మెంటర్స్గా లేదంటే ఏంజల్ ఇన్వెస్టర్స్గా ఆర్టీఐహెచ్లో పార్టిసిపేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని పెట్టాము. ఆల్రెడీ చాలా మంది రిజిస్టర్ కూడా అయ్యారు. సో వాళ్ళకి మన స్టార్టప్స్ని ఎగ్జిబిట్ చేసినప్పుడు మనకు నచ్చితే వాళ్ళు ఇన్వెస్ట్ కూడా చేయొచ్చు, అదొకటి. ఇంకొకటి మనకి చాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా
అప్లై చేసి తెచ్చుకుంటున్నాం. బట్ అవి వచ్చిన తర్వాత త్రూ ఆర్టీఐహెచ్ మనం డిస్ట్రిబ్యూట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా ఎట్లా తమ కాలేజీల ద్వారా అప్రోచ్ కావాలా మిమ్మల్ని, లేకపోతే వాళ్ళు నేరుగా వచ్చి కలవచ్చా ఏంటి? ఆంటర్ప్రినర్షిప్ అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి అంతే, మీకే ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు జస్ట్ అర్థం చేసుకోండి. మా ఆర్టీఐహెచ్కి ఎవరు వచ్చినా కూడా వాకిన్స్ అంటాం అనమాట, డైరెక్ట్గా వచ్చేసే వాళ్ళని వాకిన్స్ Okay. అంటాం. సో మన దగ్గర ఉన్న ప్రోగ్రామ్ అసోసియేట్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు ఏమైనా ఐడియా ఉందా, మీకు ఐడియా ఉంది, కంపెనీ ఉందా, ఏంటి మొత్తం Okay. ఏ స్టేజ్లో ఉన్నారని అర్థం చేసుకొని వాళ్ళకి ఏ ప్రోగ్రామ్ సూట్ అయితే రికమెండ్ చేస్తారు. లేదంటే ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవడానికి కోవర్కింగ్ స్పేస్ కోసం వచ్చారనుకోండి, స్పేస్ అంతా చూపించి ఖాళీ ఉన్న దగ్గర వాళ్ళకి అలొకేట్ చేయడం, అవన్నీ చేయొచ్చు. సో ఎవరి ద్వారా రానవసరం లేదు, నథింగ్. అసలు మీకు మైండ్లో ఐడియా ఉంటే వెబ్సైట్ ఉంది, దాంట్లో ఈమెయిల్ ఐడి ఉంది, దానికి ఒక ఈమెయిల్ అయినా రాయండి. లేదు మీ దగ్గరలో ఉన్న ఆర్టీఐహెచ్ లొకేషన్కి వెళ్ళండి. ఒక రూరల్ ఏరియాలో ఒక మెకానిక్ ఉంటాడు, అతనైనా కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేకపోతే ఒక రైతు ఉంటాడు, ఆ రైతు కొత్త రకం పరికరాన్ని, అగ్రిటెక్ సంబంధించిన ఒక పరికరాన్ని తయారు చేసినవచ్చు. సో వాళ్ళకు కూడా మనం గైడ్ చేస్తామా, వాళ్ళకు సపోర్ట్ చేస్తామా? చాలా మంచి ప్రశ్న, నేనే చెప్పాల్సింది అసలు ఇది. మనకి రెండు ఉంటాయండి. ఇప్పుడు మన స్టేట్లో మనం ఇన్నోవేషన్ కానివ్వండి, ఆంటర్ప్రినర్షిప్ని ముందుకు తీసుకెళ్లాలంటే హై టెక్నాలజీ వాడి బాగా చదువుకున్న వాళ్ళు చేస్తున్న స్టార్టప్స్ ఇంపార్టెంటే. అలానే మనం ఇంట్లింట ఆంటర్ప్రినర్ అంటున్నాం కాబట్టి మన రూరల్ ఏరియాస్, విమెన్, మార్జినలైజ్డ్, వీళ్ళందరి స్టార్టప్స్, గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే స్టార్టప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని వదిలేస్తే మనం ఇంటింట ఆంటర్ప్రినర్ చేయలేం. సో రెండింటిపైన మా ఫోకస్ ఉంది. దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే గ్రాస్ రూట్ లెవెల్ ఆంటర్ప్రినర్స్కి కూడా మైక్రో ఇంక్యుబేషన్ అనే ఒక మైన్ ప్రోగ్రామ్ పేరు, Okay. మైక్రో ఇంక్యుబేషన్ నెట్వర్క్, మొబైల్ ఇంక్యుబేటర్స్ అని తయారు చేస్తాం అనమాట. దాంట్లో మా టీం వాళ్ళు ఉంటారు, విలేజ్కి వెళ్ళి లోకల్ ఇన్నోవేటర్స్కి ఏమైపోతుందంటే చాలా మంచి ఐడియాస్ ఉంటాయి. మీరు గ్రామాలలో చూస్తే వాళ్ళు అగ్రికల్చర్ ఫీల్డ్లో కానివ్వండి ఎక్సలెంట్ ఐడియాస్ ఉంటాయి, వాళ్ళు ప్రోడక్ట్ కూడా తయారు చేసుకుంటారు. కానీ ప్రోడక్ట్ నుంచి కంపెనీకి ఎట్లా తీసుకెళ్ళాలి, వేరే వాళ్ళకి Yes. ఎట్లా మనం సేల్ చేయొచ్చు, అక్కడ వాళ్ళు ఇరుక్కుపోతారు అనమాట. ఆ లెవెల్ సపోర్ట్ గ్రాప్ చేయడానికి ఆర్టీఐహెచ్ ఖచ్చితంగా ట్రై చేస్తుంది. ఈ మైన్ అనేది ఇంకా లాంచ్ చేయాల్సిన ప్రోగ్రామ్ లో ఉందన్నమాట. అది మేబీ నెక్స్ట్ మంత్ పెట్టుకుంటాం అది లాంచ్. వెంచర్ క్యాపిటలిజం గురించి చెప్పారు మీరు. సో మహీంద్రా లాంటి వాళ్ళు ఎక్కువ చాలా మంది ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అవును. సో వాళ్ళతో మనం కోఆర్డినేట్ చేసుకుంటున్నాం అలాంటి వాళ్ళతో. నేను చెప్పాను కదా ఇప్పుడు ఇండస్ట్రీ పార్ట్నర్స్ అని చెప్పి, Hmm. అదాని కానివ్వండి, Okay. జేఎస్డబ్ల్యూ, జిఎంఆర్, మన టాటా ఎల్ఎన్టీ, గ్రీన్కో, వీళ్ళందరూ ఉన్నారు మన దగ్గర ఆల్రెడీ ఇండస్ట్రీ పార్ట్నర్స్. వాళ్ళ ద్వారా మనం ఏమేం చేస్తున్నామంటే వాళ్ళ ఎక్స్పర్టీస్ ఏదైతే ఉందో అది మనం వాడుకుంటున్నాము. ఇంకొకటి ప్రతి ఒక్క స్టార్టప్కి చాలా ఉపయోగపడేది ఏంటంటే ప్రొక్యూర్మెంట్ ఛానల్స్ ఓపెన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫ్రెష్గా స్టార్టప్ పెట్టుకున్నారు, వాళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఆ ఆర్డర్ రెవెన్యూ కింద కౌంట్ అవుతుంది, రెవెన్యూ ప్రాఫిట్. అది చూపించుకొని వాళ్ళకి ఇంకా ఫండింగ్ వస్తుంది, వాళ్ళకి ముందుకెళ్ళే ఒక మార్గం అనేది ఓపెన్ అవుతుంది అనమాట. దాన్ని ప్రొక్యూర్మెంట్ ఛానల్ అంటాం. సో ఇప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ కార్పొరేట్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఏంటి, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు, అని కార్పొరేట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అంటారు అనమాట. అది వచ్చి మన దగ్గర హోస్ట్ చేసినప్పుడు మనకి ఉన్న స్టార్టప్స్ అందరూ ఆ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేసి గెలిచిన వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రోడక్ట్ కొనుక్కుంటారు వాళ్ళు. సో దాని ద్వారా వీళ్ళకి రెవెన్యూ ప్రాఫిట్స్ వస్తుంటాయి. ఈ పూర్తి స్థాయిలో వీటి ఫలితాలు కనిపించాలంటే ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఓపికగా ఉండాలన్నమాట. వెంటనే 1 month లో ఎవరికి కూడా మనం నేర్పించేసి Yeah. వాళ్ళని డైరెక్ట్ గా స్టార్టప్ ఫౌండర్ చేయలేము. చాలా సంవత్సరాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 అట్లా ఓపికగా దాంట్లో వెయిట్ చేయాలన్నమాట. ఈవెన్ డబ్బులు కూడా ఇట్లా ₹1,00,00,000 ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే రేపటికి 2 కోట్లు అవ్వదు, ఈవెన్ ఫర్ ఇన్వెస్టర్స్. ఇది ఓపికతో చేయాలి. ఈవెన్ ఇందులోకి వచ్చే స్టార్టప్ ఫౌండర్స్కి కానివ్వండి, ఆంటర్ప్రినర్స్కి కూడా అదే మెసేజ్, పేషెన్స్ ఉంచండి. పేషెన్స్, ఫెయిత్ ఇది పెట్టుకొని 1 year 2 years మీరు స్ట్రగుల్ చేస్తూ కమిట్మెంట్తో చేస్తే ఖచ్చితంగా 2 yearsలో మనకి ఏపీ నుంచి వచ్చిన పెద్ద పేర్లు మనకి వినిపిస్తాయి స్టార్టప్ ఫీల్డ్లో. ఒక మంచి ఆలోచనతో వచ్చేటువంటి యువతకి కావాల్సినటువంటి గైడెన్స్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్టీఐహెచ్ ద్వారా ఇప్పించే విధంగా ఈ కార్యాచరణ ఉంటుంది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా నేటి యువతరం చూడబోతుందని చెప్పేసి దాత్రి గారు చెప్తున్నారు.